ప్రపంచ సుందరీమణుల రాక కోసం పాలమూరు సిద్ధమైంది. మిస్ వరల్డ్ పోటీదారులు ఇవాళ పాలమూరు పర్యటనకు వెళ్లనున్నారు. ప్రముఖ పర్యాటక క్షేత్రం పిల్లలమరికి ఇవాళ వారు వెళ్లనుండడంతో సర్వాంగ సుందరంగా ఆ ప్రాంతం ముస్తాబైంది. పిల్లలమరి రంగులు అద్దడంతో పాటు ఎటు చూసినా ఆకుపచ్చగా కనిపించేలా తీర్చిదిద్దారు. ముందుగా 16వ శతాబ్దం నాటి రాజరాజేశ్వరి ఆలయాన్ని సందర్శించుకోనున్నారు సుందరాంగులు. ఆ తర్వాత పురావస్తు మ్యూజియాన్ని సందర్శించనున్నారు. 700 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి మహావృక్షాన్ని కనులారా వీక్షించనున్నారు. అనంతరం ఫోటోషూట్ నిర్వహించనున్నారు. 22 మంది సుందరీమణులు పిల్లలమర్రిని సందర్శించనుండడంతో ఆ పర్యాటక ప్రదేశానికి ప్రపంచ ఖ్యాతి రానుంది. వారి పర్యటన కోసం అధికార యంత్రాంగం 10 రోజుల నుంచి క్షేత్రాన్ని సుందరంగా ముస్తాబు చేస్తోంది. పర్యాటకులను ఆకర్షించేలా కొత్త రూపు సంతరించుకుంది. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచ వ్యాప్తం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా పిల్లలమరిని సుందరీమణులు సందర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పాలమూరు జరూర్ ఆనా అన్న నినాదంతో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల సుందరీమణులు 5 గంటల నుంచి 7 గంటల వరకు పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి 3 ప్రత్యేక ఏసీ బస్సులలో ప్రపంచ అందగత్తెలు పిల్లలమరికి చేరుకుంటారు. దారి పొడవునా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సుందరీమణుల రాకతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్టుగడ్డ నుంచి పిల్లలమరికి వెళ్లేటువంటి రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైట్, పాలమూరు సుందరీమణుల రాక కోసం వేచి చూస్తోంది. అందంగా ముస్తాబై ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్రను అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎంతసేపట్లో అక్కడికి సుందరీమణులు వెళ్లనున్నారు అండ్ ఎంతసేపు వరకు అక్కడ ఉండనున్నారు? గుడ్ మార్నింగ్ సునీల్. ఈ రోజు పాలమూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలోనూ ఏర్పాట్లను కూడా పూర్తయ్యాయి. సుందరమణిల రాక కోసము పాలమూరు జిల్లా అంతా కూడా ముస్తాబైందని చెప్పొచ్చు. పాలమూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలమర్రి మహావృక్షాన్ని ఈ రోజు ఈ సుందరిమణులంతా కూడా సందర్శించే అవకాశం ఉంటుంది. అయితే 22 దేశాలకు చెందినటువంటి ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్ దారులంతా కూడా సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. వారికి సంబంధించినటువంటి వారి రాకకు సంబంధించి పూర్తిస్థాయి అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేసింది. దాదాపు పిల్లలమర్రి మర్రి మహావృక్షానికి 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ మర్రి మహావృక్షాన్ని సందర్శించనున్నారు. మొదటగా ఇక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒక మ్యూజియం ఏర్పాటు అది వారు సందర్శిస్తారు. తర్వాత రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ ఆ ఆలయాన్ని కూడా వాళ్ళు దర్శించుకుంటారు. తర్వాత ఈ చెట్టును పూర్తి స్థాయిలోనూ ఇక్కడనే పరిశీలించిన తర్వాత వారు చెట్టుకు సంబంధించినటువంటి చరిత్ర గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు వారికి ఒక ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించే అవకాశం ఉంటుంది. ఒక ప్రజెంటేషన్ ని ప్రజెంటేషన్ ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే ఈ మర్రి మహావృక్షం కింద ఫోటోషూట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వారి రాక కోసము పూర్తి స్థాయిలోనూ బందోబస్తు కూడా 3 అంచెల బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి ఈ పాలమూరు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. తర్వాత వారంతా 2 గంటల పాటు ఇక్కడే 7 గంటల వరకు కూడా ఇక్కడ ఈ మర్రి మహావృక్షం దగ్గరనే గడిపే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఓకే రాఘవేంద్ర. బతుకమ్మ గ్యాంగ్లు ఎవరైనా ఉంటే చెప్పు. ब्राह्मणार्षवद्धरे ब्राह्मणो वै सर्वा